ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడి వచ్చిన వారందరూ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. చేసింగ్ ద విండ్ లేకుంటే గ్రాస్పింగ్ ద విండ్, గాలిని పట్టుకోవడం. ఇది మీకు గాలిని పట్టుకోలేము అనేటువంటి మాట, అలాగే గాలిని మనము ఓన్లీ దాన్ని స్పర్శే మనకు తెలుస్తుంది గానీ, దాన్ని మనము అనుభవిస్తాం గానీ, అది మనకు తెలియదని పరిశుద్ధాత్మ చిహ్నాలులో గాలి గురించి ధ్యానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక కోణంలో మనము దీన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రసంగి గ్రంథం నుంచి ఈ గాలిని పట్టుకోవడం అనే దాన్ని మనము చూస్తున్నాం. మీకు తెలుసు రాజైన సొలొమన్ 3 గ్రంథాలని రాశాడు. యవ్వన కాలంలో పరమ గీతాలని రాశాడు. ఆహ్, అంటే కొంచెం ప్రియురాలు, ప్రియుడు అనే కాన్సెప్ట్‌లో అది వస్తుంది. తర్వాత ఆహ్, మధ్య వయస్కులో సామెతలు గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా ఇంకా చివరి దశలో ప్రసంగి గ్రంథాన్ని సొలొమోన్ రాశాడు. సొలొమోను రాసిన గ్రంథం ప్రసంగి అనాలి. సో, గాలిని పట్టుకోవడం అంటే ఏంటో చూద్దాం. ఒక నిష్ప్రయోజనమైనటువంటి, అర్ధరహితమైనటువంటి, అసాధ్యమైనటువంటి విషయానికి గాలిని వెంబడించటం అనే మాటను ఎక్కువగా మనము ప్రసంగిలో చూస్తాం. అసాధ్యమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమవ్వడము కూడా ఈ గాలిని వెంబడిస్తున్నారు అనే విధానంలో మనం చెప్తున్నాం. ఈ మనం జీవించినంత కాలము కూడా భౌతిక, ప్రాపంచిక లాభాలలోనే సంతృప్తిని వెతకడం అనేది, అది అశాశ్వతమైనది గ్రహించకుండా లోకేచ్ఛలను లేకుంటే ప్రాపంచిక విషయాలలో ధ్యాస కలిగి ఉండడమే గాలిని వెంబడించడం అని కూడా చెప్పవచ్చు. ఇది ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉండేటువంటి విషయాలు ఏమి కూడా శాశ్వతమైనటువంటి తృప్తిని మనుషులకు అనుగ్రహించవు. అసలు ఈ గాలిని పట్టుకోవడం అనేది బైబిల్ ఆరిజిన్ ఇది. బైబిల్‌లోనే ఉంటుందది. ఈ ఈ యొక్క ఫ్రేజ్ ముఖ్యంగా 7 సార్లు ఈ ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే సూర్యుడి కింద 1:14లో ప్రసంగి 1:14లో సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నవి. అంటే భూమి మీద జరుగుతున్నటువంటి మానవ కార్యకలాపాలన్నీ కూడా, మానవుల దినచర్యలన్నీ కూడా అవన్నీ వ్యర్థంలే అంటాడు. గాలికై ప్రయాసపడుతున్నట్టుగా ఉంటాది అని అంటున్నాడిక్కడ. అంటే అన్ని విషయాలు కూడా వ్యర్థమే అంటున్న విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఈ వ్యర్థము అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, ఆ వ్యర్థం అని ఎందుకు అంటున్నాడంటే, ఏ విషయమైనా ప్రభువు లేకుండా, దేవుడు లేకుండా దాని గురించి తాపత్రయపడడం అనేది, అది గాలిని పట్టుకోవడమే అని అర్థంగా మనము భావించవచ్చును. ఎక్లియాసిస్టిస్ ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథములో మనము చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటను చూడవచ్చు. అదేంటంటే, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు, అది కూడా వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్లు అని వ్రాయబడింది. అంటే ఇది కొంచెం వెంటనే అర్థం కాకపోతుంది కనుక, వెంటనే అర్థం అవ్వదు కనుక, అడియాశలేంటి, మన కళ్ళ ముందు తిరుగుతున్న అనుభవించడం ఏంటనే దాని గురించి ఇంకొంచెం డీప్‌గా స్టడీ చేస్తే దాని అర్థం ఎలా వచ్చిందంటే, కోరికల వెంట పరుగులు తీయడం కంటే కళ్ళతో చూసి తృప్తి చెందడం మేలు, ఇది కూడా వ్యర్థం అంటాడు. అంటే కోరికల వెంట పరుగులు తీయడము వ్యర్థమే, కళ్ళతో ఆ కోరికలను తృప్తి చెందడం కూడా మేలని చెప్తూ వ్యర్థమంటాడు.
అంటే గాలిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నము వంటిది. అంటే మనుషులకు ఇంక్లూడింగ్ శ్వాసలు కూడా చాలా చాలా కోరికలుంటాయి. ఆ కోరికల వెంట వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు. ర్యాట్ రేస్ అని మీకు చాలా సార్లు చెప్పాను. కానీ ఏది సాధించేది ఏం ఉండదు. ఆ సాధించినా అది ఎక్కువ శాశ్వత కాలం 100 ఏళ్ళు దాన్ని అనుభవించలేం. ఆ విధంగా వయస్సు ఒక 40, 50 వచ్చేటప్పటికి శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. సో, మనం ఏదైనా మన జీవితంలో వెంటాడి కోరికలు సాధించినా, ఆ కోరికలు నెరవేర్చుకున్నా అవి వ్యర్థమే అంటున్నాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనము దానిని ఆహ్, హ్మ్, ఎంజాయ్ చేయలేం. అందువలన ఇప్పుడు యవ్వన కాలం ఉందనుకోండి. యవ్వన కాలం ఎంత కాలం ఉంటుంది? మాక్సిమం 10, 20 ఇయర్స్ ఉంటుంది. తర్వాత నీరసాలు, జబ్బులు, జ్వరాలు వీటిలతోనే జీవితం అంతా గడుస్తూ ఉంటుంది. కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఆశపడుతూ అనేకమైన కోరికలు సాధించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఓ విశ్వాసి అది వ్యర్థము. గాలిని పట్టుకోవడం అంటే అదే దాంతో అని అంటున్నాడు ప్రసంగి. సో, ప్రసంగి గ్రంథము 6 అధ్యాయము 9 వచనంలో ఉన్న ఈ వచనం, అంతులేని కోరికలు, తృప్తి లేని కోరికలు అవి వెంటపడడం అని చెబుతూ, ప్రస్తుత వాస్తవాలతో సంతృప్తి చెందమని సలహా ఇస్తుంది. అంటే వాస్తవికత ఏంటి? నువ్వేదైనా ఆశించే ముందు నువ్వు ప్రతీదీ నీలో ఏముందో చూసుకోవాలి. నువ్వు ఒక దానిని ఆశిస్తున్నప్పుడు, ఒక విమానాన్ని కొనుక్కోవాలంటే అది సాధ్యమా? కుదరదు. కానీ ఆశిస్తాం. ఓ మోటార్ సైకిల్ స్థాయి మోటార్ సైకిల్ కొనుక్కుంటాం. అంటే వాస్తవంగా ఏదైతే నీకు లభ్యమవుతుందో దాంతో సంతృప్తి పొందవయ్యా అని ప్రసంగి గ్రంథం 6:9 చెబుతున్నాడు. అది కూడా వ్యర్థమే అంటాడు. అది కూడా వ్యర్థమే అంటాడు. ఎందుకంటే అది నువ్వు శాశ్వత కాలము నువ్వు అనుభవించలేవు. ఒక అందంగా ఉండాలని కోరుకుంటున్నావు అనుకో నువ్వు. నీకు నువ్వే. ఆ అందంగా నువ్వు మేకప్ చేసుకున్నా శాశ్వత కాలం అది ఉండదు. ఆంతరంగిక సౌందర్యం ఉంటే అది చిరకాలం ఉంటుంది గానీ, తాత్కాలికమైనటువంటి బాహ్య ఆనందము, అందములో నువ్వు చిరకాలము తృప్తి పొందవు బ్రతికినంత కాలం కూడా. కాబట్టి అది కూడా వేస్ట్ వ్యర్థం అంటున్నాడు. అంటే అశాంతమైనటువంటి ఆకాంక్ష అంటే కోరికలు అనేక కోరికలు ఉన్నప్పటికిని, ఆ కోరికలను సాధించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అంటాడు. సో, సంతృప్తి, కోరిక అంటే మనం ఇక్కడ చూసినట్లయితే కోరికలే నెరవేర్చుకోకపోతే అసంతృప్తికి దారితీస్తుంది. అస్థిరమైన కోరికలు, అలమటించే ఆశలు పెంచుకోవడం. అంటే మన స్థాయినికి మించి ఏదో గొప్ప స్థాయిలు అందుకోవాలని ప్రయత్నం చేయడమే వ్యర్థం అంటాడు. సో, వాస్తవంగా నువ్వేమైతే నీకున్న దాంతో తృప్తి పొందాలి అన్న విధానంలో మరి సొలొమోను మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, వాస్తవానికి ఏదుందో దానితోనే నువ్వు తృప్తి పొందు. అది కూడా వ్యర్థం అంటాడు. సో, నిజమైనటువంటి సంతృప్తి భౌతిక ఆకారం బట్టి గాని, భౌతిక వస్తువులు బట్టి గాని ఉండదు. ప్రతీదీ అర్ధరహితం అంటాడు. హీబ్రూలో వ్యర్థం అనడానికి, వానిటీ అనడానికి హెవెల్ అనే పేరున్నది. సో, అంతులేని కోరికలు అంటే నువ్వు కోరుకున్న కోరికలు నెరవేర్చబడే విధముగా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పటికిని నెరవేర్చబడవు. అది వ్యర్థమే. ఒకవేళ నెరవేర్చబడినా ఆ కోరిక శాశ్వత కాలం ఉండదు. మనకున్న దాన్ని మాత్రమే చూసుకుంటూ నువ్వు సంతోషించు అంటున్నాడు. సో, మనం ఆకలి అనే దాన్ని మనం చూస్తే ప్రసంగి గ్రంథం 6 అధ్యాయం 7 వచనంలో మనుష్యుల ప్రయాసంతయు వారి నోటికే కదా! అయినను వారి మనస్సు సంతుష్టి నందదు. ఎవరీవన్స్ టాయిల్ ఈజ్ ఫర్ దేర్ మౌత్. యట్ దేర్ అపెటైట్, దేర్ సోల్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్. అంటే మనిషి జీవితకాలము ఒక 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు అధిక బలం ఉన్నాడెల. ఆ జీవితకాలం అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఆకలి ఉంటే వాడు ఒక ప్లేటుడు భోజనానికి మాత్రమే అర్హుడు. అది అరగాలి కదా! అరిగేటువంటి సామర్థ్యం దేవుడు మీకిస్తే దేవునికి వందనాలు.
అనేక టాబ్లెట్లు వేసుకుంటూ ఆహారాన్ని అరిగించుకునేటువంటి పరిస్థితులు యవ్వన కాలం నుంచి కూడా చాలామంది ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు నేను ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు వృద్ధుడైపోయినప్పటికీ నిన్ను ఆశీర్వదింపజేస్తున్నాడు. ఒక పట్టెడు భోజనం నువ్వు తినగలుగుతున్నావు. నీ నోటిలోనికి వెళ్ళగలుగుతుందంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రాలు తెలియచేయండి. మీరు ఏ వయస్కులైనా సరే. అంటే ఇక్కడ ప్రసంగి 6, 7 ఏమంటాడంటే మనుష్యుల ప్రయాస అంటే వాళ్ళ వాళ్ళ కష్టమంతా కూడా ఆహారాన్ని సమకూర్చుకోవడానికే. వాటి నోటికే కదా! అయినను వారి మనస్సు తృప్తి పొందదు. వారి సోలు తృప్తినొందదు. అందుకనే మనుషులు వారికి కావాల్సినటువంటి ధనము, వారికి కావాల్సినటువంటి ఆహారము, వారికి కావాల్సినటువంటి పరిస్థితులు, ఒక గృహము, వారికి కావాల్సినటువంటి విధంగా సౌకర్యాలు మాత్రమే ఉండాలని ఆశించకుండా అబోవ్ దట్ ఇంకా, ఇంకా ఎదిగిపోవాలని చూస్తాడు. ఇంకా ఎదిగిపోవాలని చూసినా నీ ఆయుష్షు తరిగిపోతుంది. నువ్వు లోకాన్ని విడిచిపెట్టేస్తావు. కోరికలు నెరవేర్చబడవు. నెరవేర్చబడినా అవి చివరి వరకు రావు. కాబట్టి ఇక్కడేమంటున్నాడంటే, కోరికలు తీర్చుకోవడానికి మనుష్యులు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థము అంటున్నాడు. అంటే యేసు ప్రభువు లేకుండా, దేవుడు లేకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికినీ నీకు తృప్తినివ్వదు. అలాంటి పరిస్థితుల్లో నీవు తీర్చలేనటువంటి కోరికల వెంట పడడం అంటే గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించడం. దెన్ యూ విల్ బి ఎ ఫూలిష్ పర్సనాలిటీ. శాశ్వతమైన ఆనందం మనం పొందలేం. దానికి బదులుగా తృప్తి మాత్రమే ఎక్కువ సంతృప్తినిస్తుంది. అంటే మనం ఉన్నదానితో తృప్తి పడితే అదే మనకు సంతృప్తి. ఉన్నదానితో అసంతృప్తి పడితే నీకు తృప్తి అనేదే ఉండదు నీ జీవితంలో. అనేక మంది ఆ విధంగా తృప్తి లేకుండా నశించిపోతున్నారు. తృప్తి లేకుండా చనిపోతున్నారు. సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి ఉండాలి. నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తి పడు. తృప్తి అది తృప్తి పడినా అది వ్యర్థం అంటున్నాడు. అంటే తృప్తి పడడం అనేది చిరకాలము అది నీకు కూడా రాదు. సో, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మనుషులు విభజింపబడినటువంటి డివైడెడ్ మైండ్ ఉంటుంది. ఏకాగ్రత లేని మనస్సులు ఉంటాయి కొంతమందిలో. దేవుని దయ వల్ల మనందరికీ కూడా డివైడెడ్ మైండ్ లేదు. ఏకాగ్రత కలిగి ఉన్నాము. అస్తవ్యస్తంగా వారి మైండ్ ఉంటది చాలామందికి. అనేక విషయాల్లో సంతృప్తిని వెదుగుతూ వివిధ రకాలైనటువంటి లక్ష్యాలు వెంబడిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి తృప్తి లేదనుకోండి. ఆ తృప్తి లేకపోతే సినిమాలు చూడాలనుకుంటాడు. లేకుంటే వ్యభిచారుల వెంట పోవాలనుకుంటాడు. లేకపోతే గాలికి తిరుగుదాం అనుకుంటాడు. లేక డబ్బు సంపాదనలో ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని అస్వస్థతకి యవ్వన కాలంలోనే గురయ్యి ఆడ అస్వస్థతతోనే ఇక కాలం చేసేస్తాడు. సో, ఎర్నింగ్ ద మనీ ఈజ్ ఓన్లీ నాట్ ది టార్గెట్ ఫర్ ది బిలీవర్స్. అలాగే రీచింగ్ ఫర్ ఎనీ టార్గెట్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ర్యాట్ రేస్‌లో పాల్గొకూడదని నేను చెప్పను గానీ, పాల్గొన్నవారు గమనించవలసిందేంటంటే విశ్వాసులు ముఖ్యంగా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూసి మాత్రమే పరిగెత్తాలి, సంతృప్తి పడాలి. వాటెవర్ ది సర్వీస్ యూ హావ్ డన్ ఫర్ ది లార్డ్ ఫర్ ఆల్ ది ఇయర్స్ పాస్ట్ దట్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. ఫిజికల్‌గా నువ్వు సాటిస్ఫాక్షన్‌గా లేకపోయినప్పటికినీ నీ ఆత్మ చాలా సంతోషిస్తా ఉంటది. సో, మనుష్యులు వివిధ రకాలైనటువంటి లక్ష్యాల్ని వెంబడిస్తూ ఉంటారు. అయితే సత్యాన్వేషణలో వారు దానిని వెంబడించడానికి గానీ, దాని మీద పట్టు సాధించడానికి గానీ వాళ్ళు కోరుకోరు. అందువలన ఎప్పటికీ వాళ్ళు ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. దేవునికి వందనాలు. మన చర్చ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాలను వెంబడిస్తూ, సత్యాలను నేర్చుకుంటూ, సత్యాన్వేషణలోనే ముందుకు వెళుతూ వారి జీవితాల్లో తృప్తిని కలిగి ఉన్నారు. సో, ఈ ఈ సాటిస్ఫాక్షన్ ఇన్ ద సోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద ఫిజికల్ సాటిస్ఫాక్షన్. సో, మనలో చాలామందికి ఇలాంటి డివైడెడ్ మైండ్ లేదు. ఏకాగ్రత లేని మైండ్ లేదు. కానీ చాలామందికి ఉంటది ఇలాంటిది. ముఖ్యంగా 24/7
టెలివిజన్ చూస్తూ ఉంటారు చాలామంది. అర్ధరాత్రి 2 గంటలకైనా, 3 గంటలకైనా, 4 గంటలకైనా, 5 గంటలకైనా అలా 24/7 టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. అయితే మన మైండ్‌కి కొంత రెస్ట్ కావాలి గదా! ఏవో ఒక 1, 2 కార్యక్రమాలు మనం చూసినా ఆ టీవీలో ఆహ్, హ్మ్, పూర్తిగా దానికి ఎడిక్షన్ అయిపోకూడదు. నా చిన్నప్పుడైతే టెలివిజన్‌లో ఒక దూరదర్శన్ వచ్చేదంతే. ఈ శాటిలైట్ ఛానెల్స్ రాకపూర్వం. అప్పుడు 11 గంటలకల్లా గుడ్ నైట్ చెప్పేసి విరమించేసేవారు. రేడియో కార్యక్రమాలు కూడా 11కి ముగించేసి బై బై చెప్పేసేవారు. రేడియో కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు. ఇంకా రాత్రంతా నిద్రపోమనమాట. అలాగా ఇప్పుడు లేవు. 24 నువ్వు ఎంతకాలం అలాగా ఈవేళ రోజంతా పగలంతా దాని మీదే గడుపుతావు. టెలివిజన్ కాకపోతే సెల్ ఫోన్‌లో, స్మార్ట్ ఫోన్‌లో, ఇంటర్నెట్‌లో గడుపుతావు. లేతే కంప్యూటర్‌లోనే. ఈ పగలు గడుపుతావు, రాత్రి గడుపుతావు. రేపటికి నీరసం వచ్చేస్తది కదా! మైండు ఏకాగ్రత కూడా ఉండదు. ఏకాగ్రతను కూడా దెబ్బతీసేస్తాయి. అంటే అలిసిపోయి, సొలసిపోయి నువ్వు ఈ బాహ్యమైనటువంటి ఎంటర్‌టైన్‌మెంటు, బాహ్య విషయాల్లో నువ్వు మునిగిపోతే నీకు ఏకాగ్రత అనేది ఉండదు. సో, నీ మైండ్ సరిగ్గా పనిచేయదు. మేజర్ రోల్ ఏంటంటే ఈ ఈ మోడరన్ మల్టీమీడియాయే మనుషుల యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అమెరికాలో ఏకాగ్రత ఇప్పుడు సుమారు 7 నిమిషాలకు పడిపోయిందంట. అంటే దేని మీదైనా వాళ్ళు కాన్సంట్రేషన్ చేయాలంటే 7 నిమిషాలే చేయగలుగుతారంట. 7 నిమిషాలంటే చూడండి టెలివిజన్‌లో ప్రోగ్రామ్ వస్తే ఒక అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక ఇంకొక అడ్వర్టైజ్‌మెంట్‌కి 7 నిమిషాలు వ్యవధి ఒక్కోసారి ఉంటుంది. అలా 7 నిమిషాలే వాళ్ళు ఏకాగ్రత చూపిస్తున్నారంట. ఏ పనుల మీదైనా చదవడమనుకోండి. ఆ 7 నిమిషాల కంటే ఎక్కువ చదవలేరు. వాకింగ్ అనుకోండి 7 నిమిషాలే. ఆహ్, బ టిఫిన్ తింటున్నారనుకోండి 7 నిమిషాలే. అంటే వాళ్ళు ఒక ఏకాగ్రతతో లేరు అన్నటువంటి విషయాన్ని ఈ అమెరికన్స్‌లో కనుగొనడం జరిగిందంట. అన్ని దేశాల్లోనే ఇలాగే ఉంటాయి. సో, మనము ఈ ఏకాగ్రత అనేటువంటి విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నువ్వు రాత్రంతా టీవీ చూసి, రాత్రంతా ఇంటర్నెట్‌లో నువ్వుంటూ, పగటి కాలంలో కూడా ఉంటూ, ఉదయమే 10 గంటలకి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ వచ్చినా నీ మైండ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఏకాగ్రత, ఫోకసింగ్ ఆన్ ఎనీ థింగ్ దానికి అది మైండ్ సరిగ్గా ఉంచుకోవాలి. ఒకవేళ దేని మీద నువ్వు దృష్టి పెట్టలేకపోతున్నావంటే, నీ వ్యవహార శైలిని, నీ జీవన శైలిని నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది. సో, ఎప్పుడూ నువ్వు టెలివిజన్‌లోనే ఉండి, ఎప్పుడూ నువ్వు ఆహ్, మ నా ఫో కంప్యూటర్ ఉద్యోగిలాగా ఎప్పుడూ కూడా ల్యాప్‌టాప్ ముందే ఇక అంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ లిమిట్. ప్రతిదానికి సమయమందుంటాడు ప్రసంగిలో రాయబడింది. ఆహ్, హ్మ్, నువ్వు అలాగా దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తే, అదే లక్ష్యంగా నువ్వు పనిచేస్తూ ఉంటే, ఇంక బైబిల్ చదవడానికి టైం ఎక్కడుంటుంది? కళ్ళు బరువెక్కిపోతాయి నీయి. నిద్రను ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటావు. క్రీస్తు పట్ల కూడా నీకు ఆసక్తి ఉండదు. సో, అమెరికాలో ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు యేసు ప్రభువుని విడిచి యువత దూరంగా వెళ్ళిపోతుంది. అనేకమైన చర్చెస్ ఉన్నా, చర్చిలు నిండట్లేదు. మసీదులు మాత్రం నిండిపోతున్నాయని ఒక సర్వే తెలియజేస్తున్నది. సో, నీకు నీ మనస్సును ఏది ఏకాగ్రతతో చేస్తుందో దేవుడు మనకు బోధిస్తున్నాడు. అదేమిటంటే గాఢమైన వాంఛతో ఆయన్ని అన్వేషించాలి. యేసుప్రభు ఏంట్రా ఎప్పుడు మనము యేసుప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నాము. 27 ఏళ్ల నుంచి మీకు నేను మినిస్ట్రీ చెబుతున్నా, వాక్యం చెబుతున్నా, ఎప్పుడు మీకు కొత్తగా ఉంటుంది, నాకు కొత్తగా ఉంటుంది. మరి ఆయనలాగా ఉండడానికి మనం జీవితమంతా ప్రయత్నం చేయాలి. యేసులాగా ఉండడానికి. సో, మన మనస్సులను, మన మైండ్స్‌ని ఆయనతో ఏకం చేయాలి. అంటే దైవ దైవ విషయాల మీద మనము ఏకాగ్రతతో ఉంటే, మన మన జీవితంలో చేసేటువంటి విషయాలు ఆ గాలిని పట్టుకోవడంలాగా ఉండవు.
మనము చివరికి సాధించేది నువ్వు జీవితమంతా జీవించేసి, యవ్వన కాలంలో హ్యాపీగా ఉండి, డబ్బు సంపాదించుకుని, మంచిగా పేరు ప్రఖ్యాతులు చెప్పుకొని, ఇంగ్లాండు, అమెరికా వంటి దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నప్పటికిని, నీకు నీకు ఇంకా వయసు పెరిగిపోయిన తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముండదు. అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తితోనే మనుషులు ఈ సూసైడ్‌లు చేసుకుంటూ ఉంటారు. సో, జీవితకాలమంతయును శ్రమపడి కోట్లాది రూపాయలు నువ్వు సమకూర్చుకున్నా నీకు హెల్త్ పర్మిట్ చేయకపోవచ్చును. బాగా డబ్బున్నవాడు ఒక 70, 80 ఏళ్ళు బతుకుతాడని ఆశ లేదు. బాగా డబ్బు లేనివాడు త్వరగా చచ్చిపోతాడని కూడా ఏమీ లేదు. కనుక క్రైస్తవులంగా మనం ఆలోచించడం ఏంటంటే ఇహలోక విషయాల మీద మనం ధ్యాస పెట్టుకొని, ఇహలోక విషయాల్లో అనేకమైన లక్ష్యాలు సాధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, అది క్రైస్తవం కాదు. దేవుని గురించి ధ్యాస, ఆయన పట్ల ఆయన గురించి ఇంకా ఇంకా నేర్చుకోవాలి. చనిపోయే వరకు నేర్చుకుంటాం మనం. ఇంకా ఇంకా ఆయనలో బలపడాలి. ఆయన మనసుతో మనము ఏకమవ్వాలి అనేటువంటి ఉద్దేశాలని విశ్వాసులు కలిగి ఉండాలి. కాబట్టి ఓ విశ్వాసులారా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనకి అవసరం కాని దాన్ని ప్రయత్నం చేసే ఆదాము, అవ్వలు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. ఆ జ్ఞాన వృక్ష ఫలాలను తినొద్దన్నాడు. తినకుండా ఉండకుండా అది అది కావాలని కోరుకున్నారు. దేవుని నుంచి దూరం అయిపోయారు. పాపం ప్రవేశించింది. ఆ పాపం మానవాళిలో ఇప్పటివరకు కూడా తరతరాలుగా పాపమొస్తుంది. పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు దేవుడే యేసుప్రభువుగా ఈ లోకానికి వచ్చి శిలువ మ్రాను మీద మరణించి మన పాపాలకి ప్రాయశ్చిత్తము ఆయన చేశాడు. అది కూడా నమ్మరు కదా చాలామంది. మా కోసం చనిపోయాడని ఎవడు కూడా నమ్మరు. విశ్వాసులు మాత్రం ఆయన మా కొరకే చనిపోయాడని గొప్ప ఆ బహుమానాన్ని పొందే దిశలో వారు వారు విశ్వాసులుగా ముందుకు పోతూ ఉంటారు. సో, మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, వ్యర్థమైన ఈ జీవితమే వ్యర్థమని కొంతమంది అనుకుంటారు. అయితే జీవితం వ్యర్థం కాదు. దేవుడు నిన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు అంటే, దేర్ ఈస్ ఎ పర్పస్. యూ లివ్ ఫర్ యూ, యూ లివ్ ఫర్ క్రైస్ట్. నీ కొరకు నువ్వు జీవించు. నీ కుటుంబం కొరకు జీవించు. క్రీస్తు కొరకు జీవించు. అంతేగాని ఈ జీవితము వ్యర్థం ఎందుకు అనుకుంటాం? దర్ ఈస్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఏంటంటే, మంచి సాక్ష్యం కలిగిన ప్రభువలే ఉండాలి నువ్వు. నువ్వు మంచి సాక్ష్యం కలిగి క్రైస్తవ జీవన విధానాన్ని నువ్వు పాటిస్తుంటే, నీకు తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. నీ తృప్తి ఇహలోక విషయాల్లో డబ్బు మీద, డబ్బు గురించి, అందం గురించి ఈ ఈ విషయాలన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. ఆ! ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు. సో, ఈ భూమి కింద జరిగేటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్‌గా మానవ జీవితంలో చివరికి వాడు వ్యర్థమనేటువంటి ఆ విషయాన్ని గ్రహించే సమయానికి వాడి ఆయుష్ అయిపోతుంది. సో, మనము మన జీవితాల్లో ఆలోచన చేసుకుందాం. మనము ఈ వేటి వైపు పరిగెడుతున్నాం. చదువుకోవద్దని, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ రాయొద్దని, వివాహాలు చేసుకోవద్దని, లేకపోతే అట్లాగే నేనేం చెప్పట్లేదు. యూ డూ వాటెవర్ యూ లైక్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రభువు గురించి కూడా పరిగెత్తు. ప్రభువులో పెరుగు. విశ్వాసంలో అభివృద్ధి పొందు. నీ కుటుంబాన్ని ప్రభువు వైపు గురి చూసే విధంగా, ఆ లక్ష్యం వైపు వెళ్ళే విధంగా చూడు. ఇతర లక్ష్యాలు కూడా సాధించు. కాదని ఎవరంటున్నారు? కానీ ఇతర లక్ష్యాలను, లోకపు లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించే దిశలో ప్రభువు కోసం పరిగెట్టేటువంటి విధంగా ప్రభువు యొక్క ఆ కృప, ఆ ప్రభువు యొక్క ఆ ప్రేమలో నువ్వు ముందుకు పోయే విధంగా ప్రయత్నించకపోవడం అనేది చాలా విచారకరము. గాలిని పట్టుకోవడం అంటే ఇహలోక లక్ష్యాలను సాధించడానికి పరిగెట్టడమే గాలిని పట్టుకోవడానికి ప్రయత్నము చేయడము అనేది. ఒకవేళ నువ్వు ఈ లోకములో నువ్వు సాధించినప్పటికినీ, ఆ సాధన ఎప్పుడో అప్పుడు ఆగిపోతుంది. ఆ యొక్క హ్యాపీనెస్ చిరకాలం ఉండదు. కానీ ప్రభువుని నువ్వు పట్టుకోవడం వల్ల, ప్రభువును నువ్వు కలిగి ఉండడం వల్ల, నీ ఆత్మకు తృప్తి ఉంటుంది. చనిపోయినా నువ్వు పరలోకానికి వెళ్తావనేటువంటి ఆ సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఎటర్నల్ సెక్యూరిటీ. నువ్వు ఆనందంగా ఆయుష్ అయిపోయినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావు. ఆ కాన్సెప్ట్‌లో క్రైస్తవులంతా కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా ఆళ్ళేం ఉద్ధరించలేదు. వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇంటి దగ్గర ఉంటాడు. మొన్ననే ఐఏఎస్ ఆఫీసరు
హైదరాబాద్లో ఒక ఆయన ఉంటే మా ఇంట్లో ఒక నేపాలీ యువతి పనిచేసే అమ్మాయి ఉంటే వాళ్ళ గ్యాంగ్ని పిలిచి మొత్తం ఆవిడని చంపేసి ఐపీఎస్ ఆఫీసర్ గారి భార్యని చంపేసి ధనమంతా దోసిపోయారట. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోషులను పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. సో ఐపీఎస్ ఆఫీసర్ అయితే రిటైర్ అవడా. అయితే ఉన్న కాలంలో హెచ్చులకు పోకుండా ప్రభు ప్రేమలో ప్రభు బిడ్డలను ప్రేమిస్తూ, ప్రభు సేవను ప్రేమిస్తూ ఉద్యోగము చేయాలి. నేను అలాగే చేశాను నా జీవితంలో. నేను ఆర్‌జేడీగా పనిచేసిన, లెక్చరర్‌గా పనిచేసిన, నా జీవిత కాలంలో నేనెప్పుడు కూడా చర్చ్‌కి వెళ్ళడమో, ప్రసంగం మానివేయడం చేయలేదు. నా బ్రతికినంత కాలము నేను దేవుని వాక్యం నా బిడ్డలకు నేను చెప్పాలి. అంటే సంఘస్థులకు నేను చెప్పాలనే ధ్యాసతోనే ముందుకెళ్తున్నాను. ఈ మధ్య కాలంలోనే శోధనలొచ్చాయి. ఎంక్వైరీలయ్యాయి. ఏ విధంగా ఎంక్వైరీలైనా నేను వాక్యము చెప్పడం మాననని మీకు చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఆ ధ్యాసలోనే క్రైస్తవులందరూ ఉండరు. నువ్వలా పోతే పోతున్నావు మాకేంటని మా కుటుంబ సభ్యులు ఎవరైనా అనుకోవచ్చేమో గానీ, బట్ దేర్ వోంట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ దెమ్. తృప్తి అనేది ఉండదు. సంతృప్తి కలిగిన జీవితం ఉండదు. బట్ ఐయామ్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. బికాజ్ లార్డ్ హాస్ బ్లెస్డ్ మీ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. అయితే చాలా చెప్పగలను నేను. ఈ విధంగా మీకు ఈ ఏజ్‌లో నేను మాట్లాడి ఇంత అనాలిసిస్ చేసుకొని చెప్పడం అనేది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. సో నీకు అందనటువంటి ద్రాక్ష పళ్ళ గురించి నువ్వు పరిగెత్తకు. ఒకవేళ పరిగెట్టినా అది సాధించినా వ్యర్థమే. ఒకవేళ సాధించకపోయినా వ్యర్థమే. సాధించినా వ్యర్థమే. సాధించి నువ్వు పడడం ఉండదు. ఈ లోక విషయాలు కాకుండా ప్రభు విషయాలు. ప్రభు పరిచర్య మన సంధ్య చూడండి రేపు మళ్ళా ఆమె టుమారో షీ విల్ కండక్ట్ స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. ఆసక్తి ఉండాలి. మేము ప్రభువుకి సేవ చేయాలి. ప్రభు దగ్గర మా మా సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ సంఘస్థులు ఒక 40, 50 మంది, 60 మంది ఉన్నా మన వాళ్ళ కొరకు మనం చేయాలని ఒక 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 ఆహ్, ఒక డెసిషన్ మేకింగ్ మనకుండాలి. స్వార్థంగా మనం బ్రతుకుతూ ఉంటే ఈ బ్రతుకులు శాశ్వత కాలం కాదు. ఈ లోపునే ప్రభు మధ్యాకాశానికి వచ్చేయొచ్చు. మధ్యాకాశానికి వస్తే ఎత్తబడే గుంపులో మనం ఉండే విధంగా మన జీవితాల్ని ప్రభువు వైపు మనము తీవ్రమైనటువంటి కోరికతో, విశ్వాసంతో ప్రయాణిస్తూ, ఆకాంక్షను కలిగి ఉండాలి. అదే క్రైస్తవుల యొక్క లైఫ్ టార్గెట్, ధ్యేయం. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆ విధముగా ఆశీర్వదించునుగాక. స్తుతించు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ముఖ్యంగా చక్కటి ప్రార్థనలు చేసినటువంటి